నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్లోని స్క్రీనింగ్ మిషన్ను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా మార్కాపురం పట్టణంలో సేకరించిన చెత్త అంతా డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిందన్నారు. ఇది సుమారు 33,000 టన్నులకు పైగా ఉంటుందన్న ఆయన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా యార్డును శుభ్రం చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 2,97,00,000 రూపాయల నిధులను వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ స్క్రీనింగ్ మిషన్ ద్వారా చెత్తల నుంచి వేరు చేసిన మట్టిని రైతులు తమ పొలాలకు వాడుకోవచ్చునని తెలిపారు. పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వేస్టేజ్ గార్బేజ్ అంతా కూడా ఈరోజు మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా శుభ్రం చేయడానికి పర్మిషన్స్ తీసుకొని వచ్చాం. సుమారు 33,000 చిల్లర టన్నులు ఇక్కడ స్టాక్ ఉంది. దీనికి గాను 2,97,00,000 చిల్లర ఖర్చు పెట్టి ఈ ఖర్చుతోటి ఈ గార్బేజ్ అంతా కూడా శుభ్రం చేయబోతా ఉన్నాం. దీనివల్ల వచ్చేటువంటి వేస్టేజ్ ని, అంటే ఏదైతే మట్టి ఉందో ఈ మట్టి రైతులు పొలానికి ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి రైతులు తీసుకుని పోయేదానికి కూడా అవకాశం ఉంది. పొలాలకు స్ట్రెంగ్త్ ఒకటి. రెండవది ప్లేస్. ఈ ప్లేస్ కూడా దగ్గర 6 ఎకరాల సైట్ ఉంది. ఈ 6 ఎకరాల సైట్ ను కూడా మొత్తం శుభ్రం చేసి ఈ యొక్క గార్బేజ్ కి భవిష్యత్తులో ఎప్పుడు సమస్య రాకుండా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేదానికి ఈ రకమైనటువంటి ప్రణాళికని మా ప్రభుత్వం రూపకల్పన చేసింది. మంత్రి గారు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. దీన్ని మా మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.